హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ ఐ ఫర్ అనిత. మీరందరూ బాగున్నారని అనుకుంటున్నాను. ఈరోజు మన వీడియో వచ్చేసి ఆమ్లా జ్యూస్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపించబోతున్నాను. ఆమ్లా అంటేనే మనకి చాలా మంచి బెనిఫిట్స్ ఉన్నాయి. మనకి హెల్దీ స్కిన్ అండ్ హెయిర్ గ్రోత్ అనేది ప్రమోట్ చేస్తుంది, అండ్ ఐ విజన్ అనేది ఇంప్రూవ్ చేస్తుంది, ఐ స్ట్రెయిన్ అనేది రెడ్యూస్ చేస్తుంది. ఇలా చెప్పుకుంటూ వెళ్తే మనకి చాలా ఉన్నాయి బెనిఫిట్స్. సో మనం డైలీ ఒక 1 టీ స్పూన్ ఆఫ్ ఆమ్లా జ్యూస్ కన్జ్యూమ్ చేస్తే చాలు, మనకి ఆల్మోస్ట్ మన బాడీలో ఉన్న ప్రాబ్లమ్స్ అన్నవి మనకి క్యూర్ అయిపోతాయి. ఇక్కడ వీడియో మధ్యలో నాకు కుదిరితే ఆమ్లా జ్యూస్ తీసుకోవడం వల్ల నేను ఎలాంటి బెనిఫిట్స్ ఎక్స్పీరియన్స్ అయ్యానో నేను మీతో షేర్ చేసుకుంటాను. ఇప్పుడైతే ఫస్ట్ మనం వీడియోలోకి వెళ్ళిపోదాం. ఫస్ట్ నేను ఫ్రెష్ ఆమ్లా తెచ్చుకొని మంచిగా ఒక 3-4 టైమ్స్ వాష్ చేశాను. ఇప్పుడు ఆమ్లా సన్నగా కట్ చేసుకొని సీడ్స్ లేకుండా సపరేట్ చేసి పెట్టుకోవాలి. నేను ఆమ్లా వాష్ చేసిన తర్వాత డ్రై కూడా చేసి పెట్టుకున్నాను. అది అవసరం లేదు, బట్ నేను అలా చేశాను. చేసుకుంటే మీరు డ్రై చేసుకోవచ్చు, లేదంటే అలానే యూజ్ చేయవచ్చు, ప్రాబ్లం లేదు. ఎందుకంటే ఎలాగో మనం స్టవ్ పైన పెట్టి బాయిల్ చేస్తాం కదా. మనకి మిశ్రీ కావాలన్నమాట, మిశ్రీయే తీసుకోండి, షుగర్ అలాంటిది ప్రిఫర్ చేయకండి. ఇప్పుడు మిక్సీ జార్లో కట్ చేసి పెట్టుకున్న ఆమ్లా వేసుకొని స్మూత్ పేస్ట్ చేసుకోవాలి. ఈ ఫైన్ పేస్ట్లో నుంచి మనం జ్యూస్ ఎక్స్ట్రాక్ట్ చేయాలి. ఇందులోంచి జ్యూస్ తీయడానికి స్ట్రెయినర్ కన్నా క్లాత్లో వేసి తీయడమే ఇదే బెటర్ మెథడ్ అనిపించింది. సో నేను ఇలా ఫాలో అయిపోతున్నాను. మీకు ఎలా కన్వీనియంట్గా ఉంటే మీరు అలా చూడండి. ఇప్పుడు ఆ స్మూత్ పేస్ట్ నుంచి మనము జ్యూస్ ఎక్స్ట్రాక్ట్ చేసుకోవాలన్నమాట. సో నేను ఇక్కడ ఒక ఫ్రెష్ క్లాత్ తీసుకున్నాను, కాటన్ క్లాత్ తీసుకున్నాను. దాంట్లో ఈ పేస్ట్ మొత్తం ఆమ్లా పేస్ట్ వేసేసుకొని మంచిగా నేను అందులోంచి జ్యూస్ ఎక్స్ట్రాక్ట్ చేస్తున్నాను. ఇక్కడ మెజర్ చేసి పెట్టుకున్న మిశ్రీని అందులో మిక్స్ చేసేయాలి. చేసేసి స్టవ్ పైన లో ఫ్లేమ్లో ఇప్పుడు దీన్ని బాయిల్ చేసుకోవాలి. గోల్డెన్ బ్రౌన్ అయ్యేంత వరకు దీన్ని మనము బాయిల్ చేసుకోవాలి. అంటే మనకి జ్యూస్ వచ్చేసి హనీ లాగా మారుతుందనమాట. అప్పుడు ఇమీడియట్గా స్టవ్ ఆఫ్ చేసేసుకొని గ్లాస్ జార్ తీసుకోండి. దాంట్లో మనము ఫిల్ చేసేసుకొని అలా లిడ్ పెట్టకుండా రూమ్ టెంపరేచర్కి కూల్ అయ్యేటట్టుగా వదిలేసేయాలి. ఆమ్లా గ్రైండ్ చేసాం కదా, వచ్చిన ఫైబర్ని వేస్ట్ చేయకుండా నేను స్టోర్ చేసి ఒక కంటైనర్లో పెట్టుకున్నాను. సో ఇది డైలీ మనం ఒక స్పూన్ ఇది కూడా మనం డైరెక్ట్ తీసుకోవచ్చు, లేదు అంటే హెయిర్ మాస్క్ అలాంటివి కూడా వేసుకోవచ్చు. బెటర్ ఇంటేక్ తీసుకుంటే బాగుంటుంది కదా. సో ఇందులో కూడా మనకి ఇంక్ ప్రాపర్టీస్ ఎక్కడ పోవు అనమాట. సో అలా కూడా మనం కన్జ్యూమ్ చేయవచ్చు. చూసారు కదా, చూడ్డానికి ఎలా ఉంది, ఇది ఇప్పుడు హనీ లాగే ఉంది. ఈ కన్సిస్టెన్సీలో ఉన్నప్పుడు మనము స్టవ్ ఆఫ్ చేసుకొని గ్లాస్ కంటైనర్లో ఫిల్ చేసుకోవాలి. అది రూమ్ టెంపరేచర్కి కూల్ అయిపోయిన తర్వాత లిడ్ పెట్టేసుకుంటే అయిపోతుంది. నేను ఇది ఇప్పుడు కొత్తగా నేను వాడట్లేదు. నేను ఒక ఫ్యూ ఇయర్స్ బ్యాక్ ఇండియాలో నేను వాడేదాన్ని అనమాట. సో ఇది నేను వాడినప్పుడు నాకు హెయిర్ ఫాల్ అనేది చాలా కంట్రోల్ అయింది. ఇంకా మనకి గ్రే హెయిర్ అన్నది కూడా తొందరగా రాదు. హెల్దీ స్కాల్ప్ ఉంటుంది, హెయిర్ రూట్స్, హెయిర్ ఫాలికల్స్ అనేవి స్ట్రాంగ్ అవుతాయి. సో ఇది మనము ఎలా కన్జ్యూమ్ చేయాలి అని అంటే డైలీ మార్నింగ్ ఎంప్టీ స్టమక్ ఎప్పుడైనా తీసుకోవచ్చు, బట్ ఎంప్టీ స్టమక్లో తీసుకుంటే మనకి బెనిఫిట్స్ బాగా ఉంటాయి, తొందరగా ఉంటాయి అని అంటారు. ఇది 40 డేస్ డైలీ 1 టీ స్పూన్ ఆఫ్ ఆమ్లా జ్యూస్ 1/4 కప్ ఆఫ్ వాటర్లో డైల్యూట్ చేసుకొని డైలీ తీసుకుంటే వితిన్ 20 డేస్లోనే మీకు చాలా డిఫరెన్స్ కనిపిస్తుంది. ఇంతటితో వీడియో ఎండ్ చేస్తున్నాను. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే తప్పకుండా లైక్, షేర్, కమెంట్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో. అంటిల్ దెన్, బాయ్.